నుంచి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుచేయును గాక. ఆమేన్. ప్రియకుమార కుమార్తె, ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో ప్రవక్త అయిన మోషే ద్వారా ఇచ్చిన ఆశీర్వాద వచనం, తన ఉదయకాంతిని మీద వెలిగింపచేసి ప్రకాశింపచేసి నిన్ను ఆశీర్వదించును కాక. ఈ ఉదయకాల సమయంలో మనకొక శాశ్వతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన వాగ్దానం ఏంటి అంటే, మనము అభివృద్ధి చెందడము, తన కాంతిని ఎల్లకాలము ప్రకాశింపచేయడము. చాలాసార్లు మనకు ఈ లోకంలో ఉన్న ప్రతికూల వాతావరణం బట్టి అనిపిస్తుంటుంది, నేను బలపడగలనా, నా జీవితంలో శాంతి ఉంటుందా, సమాధానం ఉంటుందా, సంపూర్ణ సంతోషం ఉంటుందా అనే ఆలోచనలు మనకు ఉంటాయి. అయితే ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి ఆయనను ఆశీర్వదించని భరోసా మాట తెలియబడుతుంది. నిజమే. ఈ వాగ్దానం బట్టి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, వారు బానిస బ్రతుకు నుంచి కానాను దేశం వెళ్ళిన తర్వాత ఆ భూభాగంలో వారి ప్రతిదీ కొత్తదే, పంట పండించడము కొత్తదే, దాన్ని ఎలా చేయాలనేది కొత్తదే. కానీ వారికున్న ఆధునికమైన ఆనాడే కాదు ఈనాడు కూడా అంత టెక్నాలజీ మరెక్కడా లేదు. దానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానం. శూన్యములో సమస్తం చేయగల దేవుడు ఈ దినాన మన ప్రతికూల పరిస్థితుల్లో నీ పట్ల గొప్ప కార్యం చేయగలడు. భయపడక ఈ ఆశీర్వాద వచనాలు పట్టుకొని ప్రార్థన చేయదే కాల సమయంలో దేవుడైన నూతన మార్గాలు నీ పట్ల తెరవబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెనని ఆశీర్వదింపండి. వారికున్న ప్రతి ఒక్క వేదన, శోధన, ఇబ్బందులు విడుదల చేయండి. అలా మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ కృపాక్షేమలతో నింపి బలపరచండి. నీ క్షేమం దయచేయండి. నీ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో ఆయన వాటిని మీరు అంగీకరించి నెరవేర్చమంటున్న దేవానికి కొందాలు. ప్రతి నిరుత్సాహం తీసివేయండి, ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళన తీసివేసి నీ హస్తాల్లో భద్రపరిచి బలపరుచుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. నమ్మకంచి ప్రార్థన చేయండి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.